చాలామంది లేడీస్కి యూరిన్ ఫ్రీక్వెంట్గా అంటే అర్జెన్సీగా రావటం, అలాగే ఆపుకోలేని ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇది యూరినరీ బ్లాడర్లో యూరినరీ ట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. కానీ కొన్ని సింపుల్ హోమ్ సొల్యూషన్స్ అండ్ జాగ్రత్తలు ఫాలో అయితే రిలీఫ్ అనేది వస్తుంది. యూరిన్ ఎక్కువసార్లు పోవడానికి కాజెస్ ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఓవర్ యాక్టివ్ బ్లాడర్, ఇంకా డయాబెటీస్, ఎక్కువ వాటర్ తాగటం, ఇంకా కాఫీలు టీలు ఎక్కువగా తాగటం, అలాగే కోల్డ్ వెదర్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల యూరిన్ అనేది అర్జెన్సీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తాను, ఖచ్చితంగా ఇవి మీకు యూజ్ అవ్వచ్చు. జీలకర్రని ఒక గ్లాస్ వాటర్లో హీట్ చేసి తాగితే ఇది బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇంకా మార్నింగ్ టైంలో 4 లేదా 5 తులసి ఆకులు తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఇంకా కొబ్బరి నీరు తాగడం వల్ల ఇది బాడీలో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాని బయటికి తీసేస్తుంది. ఇంకా ఉసిరికాయ రసం, ఇది విటమిన్ సి రిచ్ ఫుడ్ అన్నమాట. అలాగే బ్లాడర్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా హాట్ వాటర్లో పసుపు వేసి తాగడం వల్ల దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండి యూరిన్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. అధికంగా కాఫీ టీలు అలాగే కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా తాగడం అనేది మానేయాలి. ఇంకా స్పైసీ ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకూడదు. ఇంకా టైట్ ఇన్నర్స్ అనేవి కూడా ఎక్కువగా మనం యూజ్ చేయకూడదు. అలాగే పెల్విస్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే కేగల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇంకా యూరిన్ 2 లేదా 3 నిమిషాలు హోల్డ్ చేసి అలాగే రిలీజ్ చేయడం, అలాగే ప్రాక్టీస్ చేస్తే రిలీఫ్ అనేది ఉంటుంది. ఇట్లా డైలీ 10 నుంచి 15 నిమిషాలు చేస్తే బ్లాడర్ అలాగే కంట్రోల్ ఇంప్రూవ్ అనేది అవుతుంది. ఇంకా నైట్ టైం నిద్రపోయే ముందు ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు అసలు చాలా తక్కువగా తాగాలి. ఇంకా బాత్రూమ్ కూడా హైజీనిక్గా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట, జ్వరం, నడుము నొప్పి, ఇంకా యూరిన్లో రక్తం కనిపించడం, అలాగే 10 నిమిషాలకు ఒకసారి యూరిన్కి వెళ్ళాల్సి వచ్చిన వెంటనే ఈ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కలవాలి.